మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, వారు ఆ నక్షత్రమును చూసి, జ్ఞానులు చేసిన పని ఇది. ఇక్కడ వారు అంటే ఎవరు? జ్ఞానులు. దేన్ని చూసి వాళ్ళు ప్రయాణం చేశారు? నక్షత్రాన్ని చూసి. ఏ నక్షత్రం? ఆయన నక్షత్రం. ఏ నక్షత్రం ఇది? ఆయన నక్షత్రం. ఇంగ్లీష్లో నక్షత్రాన్ని ఏమంటున్నాం? స్టార్ అంటాం. కాబట్టి జ్ఞానులు నడిపించింది ఏమిటి అక్కడ అంటే స్టార్, ఒక నక్షత్రం. క్రిస్మస్ రాగానే చాలామంది స్టార్లు ఇంటి మీద కట్టేవాళ్ళు ఉన్నారు. తర్వాత చర్చి ప్రాంగణంలో స్టార్లు కట్టేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఆ స్టార్నే ఏది వాళ్ళు తయారు చేస్తున్న ఆ స్టార్లనే అది ఒక ప్రెస్టేజ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? ఆ చర్చి వాళ్ళు ఇంత స్టార్ కట్టారు, మనం అంతకంటే పెద్దది కట్టాలి, మనమేంటో చూపించుకోవాలి. దేన్ని బట్టి? స్టార్ను బట్టే. ఇంకా కొంతమంది సెమీ క్రిస్మస్లు చేస్తారు. సెమీ క్రిస్మస్లని, గ్రాండ్ క్రిస్మస్లని చేస్తున్నారు. దీన్ని కూడా దేనికోసం వాడుకుంటున్నారో తెలుసా? ఈ దినాల్లో కేవలం వాళ్ళేంటో చెప్పుకోవడానికి. పలానా చర్చి వాళ్ళు క్రిస్మస్ ఇంత బాగా చేశారు, మనం ఇంతకంటే బాగా చేయాలి, మనమేంటో వాళ్ళకి చూపించాలి. ఇట్లాగా క్రిస్మస్ని ఈ దినాల్లో ఎట్లాగా చేస్తున్నారంటే వాళ్ళేంటో చూపించుకునే విధంగా తయారు చేస్తున్నారు. డ్యాన్సులు వేస్తారు కదా చిన్నపిల్లలు. క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ పాటలకి తర్వాత ఇంకా వీటికి స్టెప్పులు వేసి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. చిన్నపిల్ల వేస్తున్నారంటే కాస్త ముద్దుగా ఉంటుంది, అందంగా ఉంటుంది. కానీ ఈ దినాల్లో చిన్నపిల్లలు కాదు వేస్తుంది, యవనస్తులు, పెద్దవాళ్ళు కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ అని చెప్పేసి, సెమీ క్రిస్మస్లు అని చెప్పేసి డ్యాన్సులు వేస్తూ ఉంటే చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? సినిమాల్లో ఉన్న ఆ డ్యాన్సులకి ఇక్కడ వీళ్ళు చూస్తున్న ఈ డ్యాన్సులకి ఏమీ తేడా ఉండదు. అవి రెండు ఒకలాగే ఉంటాయి. చిన్నపిల్లలు ఎగురుతున్నారంటే వాళ్ళకి వచ్చి రాగా ఎగురుతూ ఉన్నారు, చూడడానికి బాగా ముద్దుగా ఉంటుంది, కన్నుల విందుగా ఉంటుంది. యవనస్తులు పెద్దవాళ్ళు కూడా ఎగురుతున్నారంటే అది ఎట్లా ఉంటుంది? చూడడానికి క్లబ్ డ్యాన్స్ లాగా, సినిమా డ్యాన్స్ లాగా ఉంటుంది. అంటే చివరికి దినాల్లో క్రిస్మస్ అనేది వాళ్ళేంటో చూపించుకోవటం కోసం మనుషులు వాడుకుంటున్నారు. ఈ లోకంలో అన్నీ వాడుకుంటున్నారు, చివరికి దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారు. ఆ సమయంలో కేవలం క్రిస్మస్ అని ఒక మాట చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా జీవించేస్తున్నారు. మీకు తెలుసా అండి, ప్రపంచంలో బాగా వ్యాపారం జరిగేది ఎప్పుడో తెలుసా? క్రిస్మస్ టైంలోనే. కొట్లన్నీ కళకళలాడుతూ ఉంటాయి. బట్టల కొట్లేంటి, సామాను కొట్లేంటి, తర్వాత డెకరేషన్ కొట్లేంటి, అవన్నీ కూడా కళకళలాడేది, వ్యాపారం బాగా జరిగేది ఎప్పుడో తెలుసా? క్రిస్మస్ టైంలోనే. పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ మంచిగా రన్ అయ్యేది ఎప్పుడో తెలుసా? క్రిస్మస్ టైంలోనే. మందు షాపులు, బీరు షాపులు, బారు షాపులు ఇవన్నీ బాగా రద్దీగా ఉండేది ఎప్పుడో తెలుసా? అది కూడా ఈ టైంలోనే, క్రిస్మస్ టైంలోనే. ఎందుకంటే పేరుకు మాత్రమే క్రీస్తు, చేసేదంతా వాళ్ళకి ఇష్టమైందే కాబట్టి. కేవలం అసలు క్రిస్మస్ అంటే ఏంటి అర్థం? క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, క్రీస్తును ఆరాధన చేయటం. క్రీస్తును ఆరాధన ఉండదు, వాళ్ళను వాళ్ళే ఆరాధన చేసుకుంటారు, వాళ్ళను వాళ్ళే చూపించుకుంటారు, వాళ్ళను వాళ్ళనే హైలైట్ చేసుకుంటారు. దీన్ని క్రిస్మస్ అంటున్నాం. చివరికి క్రీస్తు ఆరాధన పక్కన పెట్టేసి క్రిస్మస్ అనగానే సెలబ్రేషన్ అనే వార్డ్ వచ్చేసింది. తెలుసా అండి ఈ దినాల్లో? క్రిస్మస్ అంటే ఆరాధన, క్రిస్మస్ ఆరాధన చేద్దాం అనే మాట ఎవరి దగ్గర కనపట్లా. ఏంటయ్య గారు ఎట్లా ఉంది క్రిస్మస్ సెలబ్రేషన్లో? బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి అని అంటే ఈ అయ్య గారు మా చర్చిలో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నామండి సెలబ్రేషన్లో. సెలబ్రేషనా? బర్త్డే సెలబ్రేషన్ చేసినట్లుగా, లేకుంటే ఏది యానివర్సరీ ఏమంటాం
వివాహ మహోత్సవ సెలబ్రేషన్ చేసినట్లుగా ఇట్లాగా క్రిస్మస్ని కూడా చివరికి క్రిస్మస్ వర్షిప్, క్రిస్మస్ ఆరాధన అనే మాట పక్కన పెట్టేసి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసేసారు. సరేనండి, వాళ్ళు ఎట్లాగో చేశారు, సరే. తెలియక చేసేవాళ్ళు కొంతమంది అయితే, దగ్గరుండి చేయించేవాళ్ళు మరికొంతమంది. మీకు అర్థమైందండి? చాలామంది ఇదిగోండి క్రిస్మస్ అంటే అర్థం ఇది, మనం ఎట్లా చేయాలి, ఎట్లా ఉండాలి అని చెప్పరు, తెలిసినా చెప్పరు. ఎందుకో తెలుసా? అట్లా చెప్పారనుకో వాళ్ళ దగ్గర అంత ఉత్సాహం ఉండదుగా. ఉంటుందా? ఉండదు. కానీ ఇవన్నీ దాచిపెట్టేసి ధూమ్ధామ్గా చేయాలి, మనం అట్లుండాలి, ఎట్లుండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అన్నీ చెప్పేస్తే అవి మాత్రం అన్నీ చేస్తారు.